ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ రెమిడియేషన్ పీరియడ్స్. ఈ ఆల్రెడీ మనం 2 సబ్జెక్టులు రెమిడియేషన్ పీరియడ్ ఏ విధంగా ఉండాలో మనం చూడటం జరిగింది. సేమ్ దానిలాగే ఉంటుంది, కొంచెం ఒక స్టెప్ డిఫరెన్స్గా ఉంటుందండి. ఈ రెమిడియేషన్ పీరియడ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సెషన్. బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్ పార్టిసిపెంట్ విల్ బి ఏబుల్ టు కొంచెం స్పీడ్గా వెళ్తాడు, మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. అండర్స్టాండ్ ద స్టెప్స్ ఆఫ్ మ్యాథమెటిక్ రెమిడియేషన్ పీరియడ్ ప్లాన్. ఈ మ్యాథమెటిక్ రెమిడియేషన్ పీరియడ్ ప్లాన్లో ఏ విధమైనటువంటి స్టెప్స్ ఉంటాయి అనేది మనం ఈ సెషన్ పూర్తయ్యేసరికి మనం తెలుసుకుందాం. అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ అండ్ స్టూడెంట్ గ్రూపింగ్. ఎందుకు స్టూడెంట్ని గ్రూప్ చేయాలి, ఎందుకు అసెస్మెంట్ చేయాలి, ఎందుకు గ్రూప్ చేయాలి అనేది మనకి ఈ సెషన్ అయిపోయే లోపల మనం ఒక అంశం కోసం ఒక అవగాహన ఏర్పరచుకుంటాం. నెక్స్ట్ ప్లాన్ అప్రోచ్ appropriate learning experience for both of the performer group and the teacher support group. మనకు తెలుసు పీజీ గ్రూప్ అండ్ టీహెచ్ఈ గ్రూప్ మ్యాథ్స్ ఇంగ్లీష్లో దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సేమ్ దీంట్లో కూడా అదే విధంగా గ్రూప్స్గా చేసుకోవాలి. ఎందుకు మనం గ్రూప్ చేయాలి, మన గ్రూప్ చేసుకున్న తర్వాత ఎలాంటి ప్లానింగ్స్ మనం గ్రూప్ వైజ్గా ఎలాంటి స్ట్రాటజీలు మనం రూపొందించుకోవాలనేది కూడా మనకి ఈ సెషన్ ఎండింగ్లో మనకి అవగాహన వస్తుంది. యూజింగ్ ఆఫ్ సూటబుల్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ డ్యూరింగ్ టార్గెటెడ్ ఇన్స్ట్రక్షన్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒక యుద్ధానికి పోయేవాడికి సైనికుడికి కత్తి ఎలాగో మా టీచర్కి టీఎల్ఎం అలాగా. టీఎల్ఎం లేకుండా కత్తి లేకుండా పోయి వాడితో కుస్తీ పట్లు బట్టి ఎక్కువ టైం పట్టింది, దెబ్బలు తగులుతాయి. అదే కత్తి ఉంటే కష్టం పోటీ పడితే టార్గెట్ రీచ్ అయిపోతుంది. అట్లే మనం క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక టీఎల్ఎం ఉంటే మనకి కాంపిటెన్సీ అచీవ్ చేయడానికి ఈజీగా మన చేతిలో ఒక ఆయుధం ఉంటుంది అన్నమాట. ఒక ఆయుధం లాగా ఉపయోగపడుతుంది కాబట్టి టీఎల్ఎం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. టీఎల్ఎం హెల్ప్ టు క్రియేట్ ద ఇంట్రెస్టింగ్ అమాంగ్ ద స్టూడెంట్స్. పిల్లలు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఒక టీచర్ ఒక టీఎల్ఎం తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టడంతో మనం చెప్పేదంతా పక్కన పెట్టి వాడు చూపు అంతా టీఎల్ఎం మీదే ఉంటుంది. దాన్ని టచ్ చేయాలి, దాన్ని ఎందుకు తెచ్చారు, ఎలా వాడతారు అనేది క్లాస్ రూమ్లో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అలాంటి ఇంపార్టెన్స్ టీఎల్ఎంకి ఉంది కాబట్టి టీఎల్ఎంను కూడా ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ ఎండ్ ఆఫ్ ద సెషన్ ఒక అవగాహనకు వస్తాం మనం. తర్వాత అప్లై ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఫర్ గైడెడ్ ప్రాక్టీస్, ఇండిపెండెంట్ ప్రాక్టీస్, ఫీడ్బ్యాక్ అండ్ ఎర్రర్ కరెక్షన్. ఈ టాపిక్స్ గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కాబట్టి దాని మీద కూడా ఒక అవగాహన పొందడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎగ్జిట్ స్లిప్, అబ్జర్వేషన్ అండ్ కంటిన్యూస్ అసెస్మెంట్ ఇన్ ప్లానింగ్ ఫర్ ద రెమిడియేషన్. మనం చెప్పే ఎగ్జిట్ స్లిప్ అన్ని సబ్జెక్ట్లో వచ్చింది. అది ఎగ్జిట్ స్లిప్ ఇది నథింగ్ బట్ ఏ స్మాల్ అసెస్మెంట్, ఒక సింపుల్ అసెస్మెంట్ అన్నమాట. అది పెన్ను పేపర్ ఇచ్చి వ్యాసాలు రాయడం అనేది కాదు. ఒక చిన్న అసెస్మెంట్ తోటి చిన్న చిన్న క్వశ్చన్లతోటి మనం అసెస్ చేస్తాం. మనం చెప్పినటువంటి ఈరోజు చెప్పిన కాంపిటెన్సీ అచీవ్ అయ్యాడా లేదా అనేది. దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెమిడియేషన్ పీరియడ్ అండి. నెక్స్ట్ ఈ మ్యాథమెటిక్ రెమిడియేషన్ ఎందుకు అనేది మనకి తెలుగులో ఇంగ్లీష్లో ఎందుకో మ్యాథ్స్లో కూడా అందుకే అదే వస్తుంది. అది ఈ మ్యాథమెటిక్ రెమిడియేషన్ పీరియడ్ ఎందుకంటే సార్ అట్లా ఉంచండి సార్ వస్తుంది, అది అట్లా ఉంచండి కనపడదు అట్లా ఓకే, అది కంటిన్యూ అవుతుంటుంది. ఈ మ్యాథమెటిక్ రెమిడియేషన్ పీరియడ్ ఎందుకంటే కాంపిటెన్సీలో ఎవరైతే అచీవ్ కాలేదో ఆ స్టూడెంట్స్ని మళ్ళీ కాంపిటెన్సీ అచీవ్ అయ్యే విధంగా మనం ప్రత్యేకంగా రెమిడియల్ క్లాస్లో ప్రత్యేక స్ట్రాటజీ తోటి టీఎల్ఎం తోటి ఆ కాంపిటెన్సీ అచీవ్ అయ్యేలాగా మనం ప్రయత్నం చేయడానికే ఈ రెమిడియేషన్ పీరియడ్ని తీసుకురావడం జరిగింది. ద రెమిడియేషన్ సైకిల్ మనం తెలుగు ఇంగ్లీష్లో కూడా చెప్పుకున్నామండి. ఈ సైకిల్ ఏ విధంగా ఉంటుందంటే ఎఫెక్టివ్ రెమిడియేషన్ పీరియడ్ ఫాలోస్ ఏ కంటిన్యూస్ లెర్నింగ్ సైకిల్. ఎస్ఎస్, గ్రూప్, టీచ్, ప్రాక్టీస్, అబ్జర్వ్, గివ్ ఫీడ్బ్యాక్, చెక్ లెర్నింగ్, ట్రాక్ ప్రోగ్రెస్ అండ్ ప్లాన్ ఫర్ ద సపోర్ట్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, మనం తెలుగు ఇంగ్లీష్లో చెప్పుకున్నాం కాబట్టి సేమ్ అది లెర్నింగ్ సైకిల్ సేమ్ ఉంటుంది. ఫస్ట్ ఎస్ఎస్ చేస్తాం, తర్వాత గ్రూప్ చేస్తాం, తర్వాత టీచ్ చేస్తాం, తర్వాత వాళ్ళకి ఇండిపెండెన్స్ ప్రాక్టీస్ చేయడానికి టైం ఇస్తాం. ఆ ఇండిపెండెన్స్ ప్రాక్టీస్ టైంలో యాజ్ ఏ టీచర్గా మనం అబ్జర్వ్ చేస్తాం, ఎవరు తప్పులు చేస్తున్నారు, ఎవరు లోపాలు చేస్తున్నారు అనేది అందరు టీచర్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం. టీచర్ అనేవాడు ఇంతకుముందు పీరియడ్లో అయితే మనకు వాడు క్లాస్ ఇచ్చి వర్క్ ఇచ్చి మనం కొంచెం బయటకు వెళ్ళి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, మన ఇండిపెండెంట్ టీచింగ్ ఆ టైంలో ఆ స్టెప్లో ఉన్నామంటే టీచర్ మొత్తాన్ని క్లాస్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అది అబ్జర్వేషన్. అండ్ అబ్జర్వ్ చేస్తేనే ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతాడు టీచర్ అనేవాడు. అబ్జర్వ్ చేయకుండా మనం బయటికి వెళ్ళి వస్తే ఇక్కడ ఫీడ్బ్యాక్ ఎవడేం చేసినా మనకు తెలియదు. కాబట్టి అదొకటి ఆ స్టెప్ అనేది ఇక్కడ కొత్తగా మనకి పర్టికులర్గా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే టీచర్ అబ్జర్వ్ చేస్తారో ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరు లోపాలు చేస్తున్నారు, ఏ స్టూడెంట్ అచీవ్ అయింది, ఏ స్టూడెంట్ కాలేదు, ఎవరు రాసుకునేటప్పుడు లోపం ఉంది, ఏ లోపం ఉంది, ఎక్కడ ఉంది, దానికి రెమెడీ ఏంటి అనేది టీచర్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. తర్వాత చెక్ లెర్నింగ్,
తర్వాత అంటే మన అదే ఎగ్జిట్ స్లిప్ చెక్ లెర్నింగ్ అంటే వాడు ఎంతవరకు నేర్చుకున్నాడు, అచీవ్ అయ్యాడు, ఆ ప్రత్యేకమైన రెమ్యునేషన్ క్లాస్లో మనం చెప్పినటువంటి టాపిక్ని ఏ విధంగా అర్థం చేసుకున్నాడా లేదా అనేది చెక్ లెర్నింగ్ అంటే ఎగ్జిట్ స్లిప్లో మనం తెలుసుకుంటాం. కొన్ని క్వశ్చన్స్ ద్వారా స్మాల్ అసెస్మెంట్ చేసి తర్వాత ట్రాక్ ప్రోగ్రెస్, ఆ ప్రోగ్రెస్ని ఆ పిల్లవాడు ఇప్పుడు నేర్చుకున్నాడా లేదా అనేది ప్రోగ్రెస్గా అంటే వాడి పేరు రాసి టిక్కులు కొడతాం అనమాట. ఈరోజు మనం చెప్పినటువంటి కాంపిటెన్సీ ఇది అచీవ్ అయ్యాడు, ఇది కాలేదు, అయినోడికి టిక్ కొడతాం, కానోడికి ఇంటూ కొడతామండి. ఆ ప్రోగ్రెస్ ట్రాక్ మన దగ్గర ఉండాలి. ప్రతి స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ట్రాక్ ఉండాలి. ఇది తెలుగులో ఇది లేదనుకుంటా, తెలుగు ఇంగ్లీష్లో. మ్యాథ్స్లో మాత్రం పర్టికులర్గా నోట్ చేసుకోవాలండి ఆ పిల్లవాడు ఏ స్థాయిలో ఉండనేది. తర్వాత ప్లాన్ ఫర్దర్ సపోర్ట్. ఈ ప్రోగ్రెస్ ట్రాక్ మన దగ్గర ఉంటేనే, స్టూడెంట్ వైజ్గా ఉంటేనే ఎవడు ఎక్కడ ఉన్నాడు, ఏ పిల్లవాడు ఏ కాంపిటెన్సీలో వెనకబడ్డవాడు, పొడికల్లో ఉండా, చెడుకలో ఉండా, లేకపోతే సంఖ్యాభావంలోనే ఉన్నాడా ఇంకా అనేది మనం తెలుసుకున్నట్లయితే ఆ విద్యార్థికి సంబంధించిన విధంగా మనం ఏం చేయాలి, ఫర్దర్ సపోర్ట్ కోసం కొన్ని స్ట్రాటజీలు తయారు చేసుకోవాలి. ఒకవేళ కూడికలో విన్న విద్యార్థికి ఎలాంటి ఒక నెంబర్ అసలు గుర్తుపట్టట్లేదు, వాడికి నెంబర్స్ తీసుకురావడమా, మోడల్స్ తీసుకురావడమా, లేకపోతే రంగులు వేపించడమా అనేది ప్రతి విద్యార్థికి ఒక స్ట్రాటజీ రూపొందించుకొని వెనకబడినట్టు మనకి వేరే గ్రూప్లో ఉన్నటువంటి పిల్లవాడితో మనకు అవసరం లేదు, మనకి ఇండిపెండెంట్ రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆ వెనకబడిన పిల్లవాడికి ముందుకు తీసుకురావడానికి, ఆ కాంపిటెన్సీ అచీవ్ కావడానికి మనం రకరకాల స్ట్రాటజీస్ సపోర్ట్ తయారు చేసుకొని అంటే ఆయుధాలు సిద్ధంగా చేసుకొని మన దగ్గర ఉంచుకోవాలండి. ఇక ఫైనల్గా స్టెప్ ఇది ఒకటి ఇంపార్టెంట్ సార్. మన తెలుగు ఇంగ్లీష్కి స్టెప్ రెమ్యునేషన్ పీరియడ్ ప్లాన్ ఏ విధంగా ఉందో స్టెప్స్, మ్యాథ్స్లో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానిలాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ స్టెప్ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్. ఇది మనం ఉదయం కూడా చెప్పుకోవడం జరిగింది. ఏ కాంపిటెన్సీని అసెస్ చేస్తామంటే గతంలో ఉన్నటువంటి కాంపిటెన్సీస్ కాదు, ఈ పీరియడ్లో మనం ఏ కాంపిటెన్సీ చెప్పాలనుకుంటున్నామో, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని అసెస్ చేస్తాం. ఒక చిన్న సింపుల్ అసెస్మెంట్, ఒక 1 or 2 క్వశ్చన్స్ ద్వారా మనం చెప్పాలనుకున్నటువంటి ఈ కాంపిటెన్సీలో పిల్లవాడి స్థాయి ఎలా ఉంది, టీచర్ సపోర్ట్ గ్రూప్కి వస్తారా లేకపోతే వేరే గ్రూప్లోకి వెళ్ళిపోతారా అనేది ఈ అసెస్మెంట్లో మనం కాంపిటెన్స్ బేస్డ్ అసెస్మెంట్లో మనం కనుక్కొని వాడిని ఏం చేస్తామంటే ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ గ్రూపింగ్, వాడి స్థాయిని బట్టి గ్రూప్ చేస్తాం అనమాట. దానికి మనం 15 minutes టైం తీసుకుంటాం అండి. ఇది ఇంపార్టెంట్, టైమింగ్ 15 minutes. మాకు టేబుల్లో ఇక్కడ ఇవ్వలేదు ఆ టైమింగ్. ఈ కాంపిటెన్స్ బేస్డ్ అసెస్మెంట్ ప్లస్ సెకండ్ కాంపిటెన్సీ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ గ్రూపింగ్, ఈ రెండింటికి కలిపి 15 నిమిషాలు టైం తీసుకోవాలండి. చిన్న క్వశ్చన్స్ వేసి వాళ్ళు టీచర్ సపోర్ట్ గ్రూపా లేకపోతే పర్ఫార్మర్ గ్రూపా అనేది మనం ఐడెంటిఫై చేసి 2 గ్రూపులుగా చేసుకోవాలి. దీనికి 15 minutes టైం తీసుకోవాలి. మనం మ్యాథ్స్ రెమ్యునేషన్ పీరియడ్లో ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్కి మనం 15 minutes టైం తీసుకుంటాం. మొత్తం 6 ఉంటాయండి స్టెప్స్. దీంట్లో మ్యాథ్స్ రెమ్యునేషన్ పీరియడ్లో 6 స్టెప్స్ ఉంటాయి. 6 స్టెప్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ అండ్ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ గ్రూపింగ్, ఈ రెండింటికి 15 minutes టైం తీసుకుంటాం. 15 minutesలో అయిపోవాలన్నమాట. నెక్స్ట్ సెకండ్, ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పర్ఫార్మెన్స్ గ్రూపు, అదేవిధంగా టీచర్ సపోర్ట్ గ్రూపు. స్టూడెంట్స్ హూ హ్యావ్ అచీవ్డ్ ద కాంపిటెన్సీ ఎవరైతే అచీవ్ అయ్యారో వాళ్ళు పర్ఫార్మర్ గ్రూపు. అచీవ్ కానటువంటి వాళ్ళు స్టూడెంట్ రిక్వైరింగ్ అడిషనల్ సపోర్ట్, కొన్ని తప్పులు చేసినటువంటి వాళ్ళు మనకి టీచర్ సపోర్ట్ గ్రూప్లో వస్తారు. అది నెంబర్ సిస్టమ్ అయినా లేకపోతే కూడికలు తీసివేతలైనా మనకు తెలుసు. 5 ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు 4 చేస్తే వాడు పర్ఫార్మర్ గ్రూప్లో ఉంటాడు. 3 కంటే తక్కువ చేస్తే 3 చేసినా 3 కంటే తక్కువ చేసినా కానీ టీచర్ సపోర్ట్ గ్రూప్లో ఉంటాడు. 80% మనం టార్గెట్ రీచ్ కావాలి. 80% వస్తేనే అది బెంచ్ మార్క్ కాబట్టి 80% వస్తేనే ఆ విద్యార్థి ఆ కాంపిటెన్సీ అచీవ్ అయినట్టు. కాబట్టి ఈ విధంగా మనం గ్రూపులుగా చేసుకుంటాం. ఇండిపెండెంట్ ఆర్ కొలాబరేటివ్ లెర్నింగ్, ఈ పీజీ గ్రూప్ విద్యార్థికి స్వతంత్రాభ్యాసనానికి మనం అవకాశం ఇవ్వాలి. ఆయనకు కావాల్సినటువంటి టీఎల్ఎం కానీ కావాల్సినటువంటి కొన్ని స్ట్రాటజీస్ ఆ పిల్లవాడికి ఇస్తే ఆయన ఓన్గా చేసుకుంటారు అనమాట. ఎన్రిచ్మెంట్ యాక్టివిటీస్ అంటే ఇంకా పునర్బలం కలిగించేటటువంటి వేరే ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసేటటువంటి యాక్టివిటీస్ టీఎల్ఎం కానీ వారికి ఇచ్చినట్లయితే పర్ఫార్మెన్స్ గ్రూప్ విద్యార్థి బోర్ ఫీల్ కాదు. ఎందుకంటే మనం రానోడితో పాటు ఈయన కూడా కూర్చోబెడితే ఈయనకు ఉన్నది చదువు వద్దాక వచ్చింది ఏది సార్ అంటాడు. కాబట్టి వీళ్ళకి సపరేట్గా యాక్టివిటీస్ ఇవ్వాలి. టీచర్ సపోర్ట్ గ్రూప్కి మాత్రం టీచర్ కంపల్సరీ పిల్లవాడిని ఐడెంటిఫై చేసి ఏ కాంపిటెన్సీలో వెనకబడి ఉన్నాడు, ఎక్కడ వెనకబడి ఉన్నాడు, ఏ స్టేజ్లో ఉన్నాడో గమనించి ఆ స్టేజ్కి సంబంధించినట్టు టార్గెటెడ్ టీచర్ గైడెన్స్ రూపొందించుకొని
పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయి నుంచే మనం గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని యాక్టివిటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. సపరేట్గా మనం అబ్జర్వ్ చేయాలి ఆ విద్యార్థిని. గైడెడ్ కాన్సెప్ట్ బిల్డింగ్ యాక్టివిటీస్, కొన్ని బిల్డింగ్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళలో ఆ అచీవ్మెంట్ని కాంపిటెన్సీని బిల్డింగ్ చేయాల్సినట్టు ఉంటుంది. తర్వాత గ్రూపింగ్ స్టూడెంట్స్ రిమైనింగ్ ఫ్లెక్సిబుల్ అండ్ చేంజ్ అకార్డింగ్ టు స్టూడెంట్స్ ప్రోగ్రెస్. కొద్దిగా టైం అయిపోతుంది, కొద్దిగా స్పీడ్గా చదువుతుంది సార్, కొంచెం అర్థం కాకపోవచ్చు మనకి. ఆ టాపిక్ అయితే మనకు అర్థమైందే. నెక్స్ట్ టార్గెటెడ్ ఇన్స్ట్రక్షన్. ఈ టార్గెటెడ్ ఇన్స్ట్రక్షన్ అంటే ప్రత్యేకమైన టీఎల్ఎం ద్వారా మనం ఇక్కడ చెప్పామంటే దీనికి 20 minutes టీచింగ్ అన్నట్టు. దీన్ని యాజ్ ఎ టీచర్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఏంటి మనం టీచ్ చేస్తాం, దానికి మనం 20 minutes టైం తీసుకోవాలి. నెక్స్ట్ గైడెడ్ అండ్ ఇండిపెండెన్స్ ప్రాక్టీస్. మనం టీచ్ చేసిన తర్వాత మనం చెప్పాల్సినటువంటి కాంపిటెన్సీని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఓన్గా చేసుకోవడానికి, ఇండిపెండెన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి 10 minutes టైం ఇస్తాం. అది వేరే సబ్జెక్టులు అయితే తెలుగులో 20 minutes ఉన్నట్టుంది, ఇక్కడ దీంట్లో మాత్రం 10 minutes మాత్రమే టైం ఇస్తామండి. టైం ఇచ్చిన తర్వాత ఇండిపెండెంట్ ప్రాక్టీస్ టైంలో టీచర్గా అబ్జర్వ్ చేస్తాం, ఏ పిల్లవాడు ఎలా చేస్తున్నాడు, తప్పులు చేస్తుందా, రైట్ చేస్తుందా, ఒకవేళ తప్పులు చేస్తే ఎక్కడ తప్పులు చేస్తుండో అనేది మనం అబ్జర్వ్ చేసి ఆ తప్పులకు అనుగుణంగా దాన్ని కాంపిటెన్సీని అచీవ్ చేయడానికి మనం కొన్ని ఫీడ్బ్యాక్ తయారు చేసుకుంటాం టీచర్గా. అంటే ఈ పిల్లవాడు ఇక్కడ మిడిల్ నెంబర్ వేయడానికి ఇబ్బంది పడుతుండో, మిడిల్ నెంబర్ వేయకుండా ఆఫ్టర్ నెంబర్ వేస్తుండో, సో వీడికి అర్థమయ్యేటట్లు చెప్పాలంటే కొన్ని యాక్టివిటీస్ కానీ వారు కూర్చోబెట్టి ఇది ఎట్లా చేయాలరా బాబా, అట్లా చేయాలరా బాబా అనేది అచీవ్ అయ్యే విధంగా మనం తీసుకున్న కాంపిటెన్సీస్ని బట్టి టీచరు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫీడ్బ్యాక్ అండ్ ఎర్రర్ కరెక్షన్కి 10 minutes అండి. ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇండిపెండెంట్ ప్రాక్టీస్ టైంలో టీచరు అక్కడ లోపాలను గుర్తిస్తాడు. దాన్ని ఆ ఫీడ్బ్యాక్, గుర్తించిన లోపాలను సవరించడానికి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, ఫీడ్బ్యాక్ అండ్ ఎర్రర్ కరెక్షన్స్ ఇవ్వడానికి 10 minutes టైం తీసుకుంటాం. అది 5th స్టెప్లో. ఇక్కడికి దాదాపు అయిపోద్ది. ఇక అయిపోయిన తర్వాత లాస్ట్కి ఎగ్జిట్ స్లిప్. మనం ఇందా చెప్పాము, ఎగ్జిట్ స్లిప్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ అసెస్మెంట్ అని. ఒక చిన్న అసెస్మెంట్ ద్వారా ఆ రోజు చెప్పినటువంటి కాంపిటెన్సీలో పిల్లవాడు అచీవ్ అయ్యాడా లేదా అనేది ఈ ఎగ్జిట్ స్లిప్ ద్వారా మనం తెలుసుకుంటాం. చూడండి, మ్యాథమెటిక్స్ మంత్లీ ఫోకస్ కాంపిటెన్సీస్. ఇప్పుడు ఈ పీరియడ్ ప్రకారం మనం జూన్ నుంచి జూలై వరకు క్లాస్ 1 అండ్ క్లాస్ 2కి మనకి మంత్లీ వైజ్ కాంపిటెన్సీస్ ఇవ్వడం జరిగింది సార్. మీకు ఇది గ్రూప్లో పెడతాం, తర్వాత మీరు ప్రింట్ తీసుకోవచ్చు. జూన్లో నెంబర్ ఐడెంటిఫికేషన్ 0 to 20 numbers, నెంబర్ కంపారిజన్ 0 to 20 numbersకి నెంబర్ ఐడెంటిఫికేషన్ అండ్ కంపారిజన్ జూన్లో అదనమాట. జూలైలో నెంబర్ ఐడెంటిఫికేషన్, రీడింగ్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, బిఫోర్, ఆఫ్టర్ అవి ఉంటాయి సార్. సెప్టెంబర్లో రైటింగ్ నెంబర్స్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫార్మ్ 99. నవంబర్లో కూడికలు వస్తున్నాయి. నవంబర్ అంటే ఇది మార్చి దాకా ఉంటుంది. మార్చి దాకా మంత్లీ వైజ్గా దీని ప్రకారం మనం ఫాలో కావాల్సి ఉంటుంది. మీకు గ్రూప్లో మేము పెడతాం. ఇది గ్రూప్లో పెట్టిన తర్వాత దాన్ని ప్రింట్ తీసుకొని దీని ప్రకారం మనం ఫాలో కావాలి. మ్యాథ్స్కి నవంబర్లో ఎడిషన్స్ నవంబర్లో ఉన్నాయండి. అవి 1 digit 2 digit అంటే పిల్లవాడి స్థాయిని బట్టి వచ్చినోడికి ఇంకా మనం పెద్ద ఇవ్వచ్చు, 3 digits 4 digits కూడా ఇవ్వచ్చు. రానటువంటి పిల్లవాడిని దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించడం జరిగింది. డిసెంబర్లో ఎడిషన్స్, తర్వాత సింపుల్ సబ్స్ట్రాక్షన్స్ మనకి జనవరిలో ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో రివిజన్ అండి. మొత్తం మీద 2 digits వరకే ఇవ్వడం జరిగింది సెకండ్ క్లాస్ స్టూడెంట్స్కి. ఇది ఓన్లీ సెకండ్ క్లాస్. 3rd, 4th, 5th మళ్ళీ సపరేట్ మాడ్యూల్ ఉంటుంది, వాళ్ళ వేరే ఉంటుంది. ఓన్లీ ఇది 1st and 2nd క్లాస్ కోసం రూపొందించినటువంటి మాడ్యూల్. ఇది మార్చి వరకు చిన్నటువంటి అంటే నెంబర్ సిస్టమ్ అండ్ ఎడిషనల్ సబ్స్ట్రాక్షన్ ఓన్లీ 2 digits వరకే రావడం. అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ మార్చికి వాటిని రీచ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపు పిల్లలందరూ రీచ్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. రేపు కవర్ చేద్దాం. 3rd, 4th, 5th సేమ్ ఇంతే ఉంటుంది. మళ్ళీ పీరియడ్ ప్లాన్ కూడా సేమ్ ఉంటుంది. అది రెమిడియేషన్ పీరియడ్ ప్లాన్ సేమే ఉంటుంది. తర్వాత వాళ్ళ సపరేట్ ఇవ్వడం జరుగుతుంది.